ఆట ఆడమంటారా? నువ్వు పెద్దవి కాబట్టి ఆటల గురించి నీకు ఎరుకుంటావు కాబట్టి ఆట మొదలు పెట్టి ఆడదామన్నా. మరి దేవాన దేవతలు ఆడుకునే ఆట పచ్చీస పందెం పారిగవ్వ దూదాం. మనం ఆట ఆడదాం గట్టిగానే కదా? నీతో మేము ఆడతామా? అంతేనా? మేము నేర్చుకున్నాడే ఆట ట్రయల్ చూసుడే. అయితే దేవాన దేవతలంతా ఏమంటారు? అయ్యా అయ్యల వెనక ఆట ఆడదాం కానీ నీళ్ళ లేని పెట్టాలి సై ఉంటుందా? మేము రాంగ ఎల్ల ఉల్ల పొంటి వరాలు ముత్యాలు ఓడించుకుంటూ వచ్చినాం. వరాలు ముత్యాలు మేము పెడతాము. అయ్యా మరి ఆడదాం పడినప్పుడు ఆ పరమేశ్వరం అనుకున్నాడు నన్ను ఓడిచే వాడు పుట్టలేదు, వాడు పుట్టిన పుట్టిన దక్కలేడు. వీళ్ళు నాతోనే ఆట ఆడదాం, వీళ్ళు దమ్మెంత అనుకున్నాడు. అయ్యా మీరు 100 మంది దేవతలు, నువ్వు ఒక్క దిక్క. మీరు 49 మంది నా మొక్కం రాదు. మీరు నువ్వు లోకాల చెందిన నువ్వు ఒక్క దిక్కే, అంత ఒక్క దిక్కే. గట్లుంటది అంతే ఉంటది. ఆట అంటే గట్లే ఉంటది. నీ ఇష్టం అంటే ఆడవచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు మేము ఇంత మంది వచ్చినాం, ఇలా సమయంలో ఒకవేళ నువ్వు గెలిచినావు అనుకో మేము బాధపడతాం, ఒకవేళ మేము గెలిచినాం అనుకో వాళ్ళు బాధపడతారు. ఎందుకు మేము అందరం ఒక దిక్కు ఓడినా అంతా ఓడిపోయినట్టే ఉండాలి, గెలిచిన అంతా గెలిచినట్టే ఉండాలి. ఒక మావన్న నువ్వు ఒక్కనైతేనే రాజ్యాలు తిరిగేస్తావు, నీ కొడుకు నీ మమ్మల్ని బతుకరిస్తారా? కూత లేకపోతే మేము బతాం. కానీ దేవతలు అలా సరే మీరు 100 మంది ఒక్క దిక్కును ఒక్క దిక్కు. మరి ఆట మీద ముదిగాలి నాదా? ఇంత బతికి మనం నెంబర్ వేద్దాం. నెంబర్ అంటే ఎగిరేద్దాం. బొమ్మ వచ్చిందట ఆయనకు, ఆయన తోక ఆయనకు ఉండాలి. ఆయన తోకుంటా ఆయన ఒక్కడేనే. ఎందుకురా బొమ్మ వేసిన ఎందుకురా? ఆయన అడవందాం. మనం ఇంతమంది గెలవపోతామా? ఒక్క ఆటమైన ఒక్క ఆట రాదా? వీరులో సూర్యం భూమి మించిన పిడుగులం. ఆనాడు బలం అయ్యా మేము రంగ ఎల్ల ఉల్ల పని వెనక కూడా ఆట ఆడించుకుంటాం. తెచ్చినప్పుడు సరే పర్లేదు బిడ్డలు ఆట ఆడమని ఆనాడు 5 రూపాయలుగా వలసేద పట్టిన అక్కని దంగ వేరికలు సులభల్లవాడు తీవ్రాన్ని గల్లవాడు అయ్యదోడి గిలగిల గవాలు భగవంతుడు వెనుకల వాళ్ళ దగ్గర ఉన్న వరాలు ముచ్చలు మొత్తం తీసుకున్నాడు. దేవతలారా ఇంటికాడ అన్నం పూర్తయిన పోయి తిన్నా పారి పారి తమ్ముడా పండుగను వినిపించి తువ్వాల చెప్పు పెట్టి కొట్టినాడు చేసిండ్రా. చెప్పు పెట్టి కొట్టినాడు చేసిండు. మన మోకం నల్ల మోకం అయింది, తెల్లగా ఉన్నది కావచ్చు. వచ్చినప్పుడు కొద్దిగా తన్ను 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 ఎవరిదంతాడు గట్లగా వచ్చినప్పుడు కొద్దిగా తలుపు అని తెలిసింది. ఇప్పుడు ఈ ఓడిపోయిన మోకాలు మన పిల్లలు చూస్తే ఏమంటే ఎరికైనా మీ అన్న పరివేలతో ఓడిపోయి వస్తారా? మీ మొక్కలు మొక్కలు లెక్క పెట్టుకుని వస్తారు. మనం పోతుంది. ఇజ్జత్ పోకుండా మనం చెయ్యాలి. మనం తువ్వాలని చెప్పి పండుగలు వినిపించి మనల్ని ఆటలు ఓడించిండు కాబట్టి మనల్ని ఓడించిండు మన అన్న. మనం వదిలిని ఓడియాలి, వాళ్ళని ఓడిస్తే అన్న ఓడిస్తే వదిన ఓడిస్తారా? మనమా ఇగో మనం ఎట్లా ఓడిద్దాం అంటే అన్న దగ్గర వెనక చెప్తాం. అయ్యా దేవతలు అలా అన్నాను పోదాం పండు అయ్యా. అన్నానికి పోతాం కానీ ముచ్చటిందయ్యా. ఏం ముచ్చట? మీ సత్యమంత్రాల చేత అన్నం తింటాం, లేకపోతే మేము తినమయ్యా.
అయ్యా ఇక తాళ్ళేని కట్టగట్టినట్టు కొలేని దెబ్బ కొట్టినట్టు సత్యవంతరాలు చేతి అన్నవితో తింటం లేపు తినము అంటారు. అంటే సత్యవంతరాలు ఎట్లనయ్యా? సత్యవంతురాలు అంటే మేము ఇంటికి వచ్చినాక పార్వతి మా వదిన ఉన్నాయి కదా, పార్వతమ్మ ఒక్కరి చేతిలో సెమ్ము పెడితే దేవాన దేవతలకు అందరికి సెమ్ములు ముట్టాలి. ఒక్కరికి పీట అయితే దేవాన దేవతలకు అందరికి పీటలు ముట్టాలి. ఒక్కరికి ఇస్తారైతే దేవాన దేవతలకు అందరికి ఇస్తారు ముట్టాలి. ఒక్కరికి అన్నం పెడితే అందరికి ముట్టాలి. ఇంకా నాడు పరమేశ్వరుడు తాడు లేని కట్టు కట్టి కొడలేని దెబ్బ కొట్టినట్టు అయ్యా పరమేశ్వర ఇంత సత్యవంతురాలు ఇంత పది పదరాలు అయితేనే అన్నం తింట లేకపోతే అన్నం తినమన్నారు. అబ్బాబా పరమేశ్వరు దిక్కున బీరి పేలి ఎట్లా నా భార్య దగ్గర పోయి బాబా నువ్వు సత్యవంతురాలేమని ఎట్లా అడగాలి అనుకోని వెనకనంత సత్యవంతురాలు కావాలంటే ఎవరితోనైతే అనుకున్నాడు. అయ్యయ్యో ధనవంత వెనక నా తమ్ముడు భార్య లక్ష్మి ఉన్నది, నా తమ్ముడు భార్య సరస్వతమ్మ ఉన్నది, వైకుంఠ దాపరంలో ఉన్నది వెనక నా మనది లక్ష్మీదేవి, సత్యలోకంలో ఉన్నది వెనక నా అడవిలో మరి తన ధనమంట సరస్వతమ్మ. వాళ్ళ దగ్గర పోయి మాట అడుగుతానుకున్నాడు. సంగమయ్య తన ధనవంత వెనుకలు అయ్యతోటి అయ్యతీవుల సంగమయ్య తన ధనవంత వైకుంఠ ద్వాపారము అయోధ్యములను కోయిలా అయ్యయ్యో మరదలు ఉన్న ఇంటి ముందరగా జనమ్మ సంగమయ్య పన్నెండు పుట్ల సుఖం నాకు మరదలా సరస్వతమ్మ ఉన్నారనమ్మ ఇంట్లో. అయినా అక్క ఏం చేస్తానవే? బెండు పెట్టుకుంటున్నా. బెండు పెట్టుకుంటా ఏ మనిషివే? నీళ్ళు ఖరాబ్ అయితేనే అని బెండు పెడతానవా? అక్క ఇట్రా ఇట్రా బయటికి రావే. వచ్చాయి ఇది
సాంగాలే పీరిగలే పాడైనా సాంగాలే నెచ్చేనా ఆయన మనిషి ఎక్కడ ఎటు పోతా తయారైండు నువ్వు ఇస్తున్నావా అక్క దగ్గరికి ఏది నోము కాడికా ఈ భూతమా నేను స్టైల్ ఉన్నా నేను మా అక్క గట్టి నేనే ముదిస్తాను అయ్యో దేవుని గట్టి నేనే ముదిస్తా నీ ముఖమే కట్టి చెప్పాడు గౌరమ్మ గట్టి నేనే ముదిస్తా ఏమో కటింగ్ ఏమైనా మనుషులు ఎక్కున్నావా లేదయ్యా అందరూ ఒక్క తీరుంటే ఎవరు చూస్తారు 100 మంది ఒక లేటెస్ట్ ఉంటే అందరూ కలిసి 100 మంది కలిసి ఒక్కరిని చూస్తారు నిన్ను చేనులో బెరికారు లెక్క ఇప్పుడు సేనంత మార్చుకున్నాక బెరికర నేలని చూస్తారా 10 బెరికరలు అవు సేనంత గిట్టున్నది బెరికర ఉన్నా అని చూస్తారు మాట అట్లా ఉన్నావు ఎక్కడ దొరకవచ్చు అట్లా ఇది నీకు తెలియదా ఇది హైదరాబాద్ హైటెక్ సిటీలో దొరికింది ఇది 25 రోజులు కూర్చుంటూనే చేసిండు వాడు ఏది కటింగ్ అమ్మా ఏం కటింగ్ అది ఇది హెయిర్ స్టైల్ హెయిర్ స్టైలా హెయిర్ స్టైల్ ఏం స్టైల్ అంటారు ఇది అమ్మతో ప్రేమ కటింగ్ ఏం కటింగ్ అమ్మతో ప్రేమ కటింగ్ అమ్మతో ప్రేమ కటింగ్ నాన్నతో ప్రేమ కటింగ్ ఎట్లుంటది అవా వీడి మొక్కలు కానీ మరదలు రాలా ఎందుకు వచ్చినా వీడికి మేమే అటు వస్తాను అక్క దగ్గరికి నువ్వు మా ఇంటికి వచ్చినావు ఎందుకు ఒకవేళ మీ తమ్ముడు చూస్తే ఏమనుకోవాలి దూరం ఉండు కానీ మరదలు రాలా మరదలు అంటే చెల్లెతోటి సమానం నువ్వు మాట్లాడితే అంత జనిగలు వాడినట్టు నువ్వు మాట్లాడుతుంది జనిగలు వాడినట్టు అవుతుంది కానీ మరదలు రాలా ఎందుకు వచ్చినావు అసలు ఒక చిన్న ముచ్చట మీతో మామూలు గుజ్జలు ఉన్నట్టున్నావు మామూలు ఒక్క మాట అంటే మాకు పాలన పడేది మాట తెలుసా కానీ మరదలు రాలా మీతోటి ఏం పని అంటే అపార్థం చేసుకోకుండా దేవాన దేవతలు కన్నా కచ్చిన కాడికి వచ్చినాక ఆట వాళ్ళు ఓడిపోయిండ్రు సత్యవంతరాలు సేది అన్నం అయితేనే తింటా అంటారు అయితే మీ దగ్గర సత్యం ఉన్నదని వచ్చాను ఇంకా అట్లా ఉంటే నీ దగ్గర ఉండాలని సూత్త ముద్దు ఉండే మరి ఆ పాప అయితే ఎవరి ముక్కలు పుల్ల సరిపోకట్లేదు ఫుల్ ఉండే సత్యం రాలి కూలేది మొన్న శివరాత్రి నాడు వేరే శివరాత్రికి కాడ చెప్పిన కదా రాంపూర్ కాడ ఆ శివరాత్రి నాడు కథ చెప్తా అంటే శివ 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 అనుకుంటే అట్లా పోతుందా పోతుంది అంటే మళ్ళీ శివరాత్రి దాకా అట్టే ఉండమంటావా మళ్ళీ వస్తేనే ఇక మరి వాళ్ళని ఎవరు దాదారు 100 మంది మళ్ళీ వస్తే మళ్ళీ ఊనుకుంటది కావచ్చు ఇక ఏది ఆ సత్యం అమ్మా ఏం సత్యం ఏ ఉంటదా మన పక్క బరి దగ్గర గోవాలు వచ్చి అంటుంది కానీ అమ్మా అరే అయ్యో మనిషి అక్కడ సంతోషిస్తున్నాడు. ఆయన రన్నింగ్ ఇట్లా. గారు నీ దగ్గర సత్యం ఉన్నదని వచ్చిన ఓ సత్యమా రామా కృష్ణ ప్రణమా ఇక్కడ ఉన్నావయ్యా సత్యం ఉన్నదని వచ్చిన దగ్గర సత్యం సత్యమేనా అంటే ఇగో ఒక్కల చేతులు చెమ్ము పెడుతున్నట్టు 100 మంది చేతులు చెమ్ములు ముట్టన్నట అది నీతోనైతే అని ఇక్కడికి వచ్చిన అంతేనా అంతేనా వాడికి వస్తే దేవుడే వృత్తులు బావా సత్యమా ఓ సత్యం నా దగ్గర ముండి బండి అంత ఉండే సత్యం ముండి పండినంత సత్యం మొన్న ఫుల్ నీ దగ్గర ఫుల్ సత్యం మొన్న 3 రోజుల కింద సంక్రాంతి పండుగ అయిన రోజు మీ తమ్ముడు అప్పాజీ అని పిండి పట్టించుకొచ్చిండు అవ్వ మీ లేడీస్ వెళ్ళాం కదా అయ్యో
పొద్దునక నాదేనా యువతతో నవ్వుతాను బాగా నా అన్నం ఉందా ఎంత దొరుకురా అవుతారు ఇక మీ తమ్ముడు అప్పాలు చేయడానికి సకినాల పిండి పట్టించుకొస్తే సకినాల పిండి మంచి మెత్త కలిపి నువ్వులు కలిపి చాలా స్టైల్ గా పోతాం అని అంతే చుట్టు పోతా అంటే సత్యం అన్న చుట్టుకింత అప్పకింత అప్పాలలో కలిసింది మీతో కాదు కదయ్యా మా దగ్గర సత్యం ఉన్నది నువ్వు వస్తావు మా అక్క దగ్గర ఫుల్ సత్యం ఉన్నది ఏది నా భార్య పార్వతమ్మ దగ్గర సత్యం ఉన్నది పెట్టుకొని చేప గెలిచినట్టు అదే ఉయ్యాల పాలు పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు మా అక్క దగ్గర ఉండే సత్యం మా దగ్గర ఉన్న సత్యం మాకేముంటుంది మీ తమ్ముడికి సెంబిచ్చారుకు పనివంతరే పలు ఇచ్చారు సెంబంతరే మా దగ్గర ఉంటుంది భార్య దగ్గర బామా పార్వతమ్మ ఇలా మీ చెల్లెల దగ్గర పోయినట్టు కానీ ఏమంటది కావచ్చు అనుకున్నాడే అరే పర్వాలేదు అగ్యాసులు మనిషి చేద్దామనుకొని కానమాట నా భార్య పార్వతమ్మతోనే కావాలనుకోని సంగమయ్యా అగో పార్వతమ్మ బేటికి అయ్య పడుస ఎంత భర్తే కాని భార్య దగ్గరికి వచ్చి బామను సత్యవంతురాలు అడుగుతాడా అంటేనా ఇల్లు వ్యక్తి పనిచేస్తుంది ఏందో మనుషులు అందుకొద్దున్నాడు ఇలా రోజు నవ్వుకుంటా వచ్చి అంటే పండుగ చేసి నీకు ఇష్టం లేదు అయింది నాకు ఇష్టం లేదు నువ్వు ఉపాయాలు చేసిన ఈ పండుగ దగ్గరికి వచ్చినాక ముఖం అంతా మార్చినవేంది ముఖం అంతా మార్చు ఒక చిన్న ముచ్చటే దేవతలు అందరూ వచ్చిండ్రు ఇంకేంది రమ్మన్న పేరు అన్ని తీరు తయారైనాయి రమ్మంటే గాని వాళ్ళు ఒక్కడి కోరుకున్నారు ఏం కోరుకున్నారు అయ్యో ఇగో సత్యవంతురాలు చేతి అన్నం అయితేనో మేము తింటాం ఒకళ్ళ చేతి చెమ్మితే 100 మంది చేతుల చెమ్ములు ముట్ట అన్నాడు అదే విధంగా వడ్డించి శాఖ వేసేదాకా అట్లా అయితే నువ్వు అన్నం తింటాం లేకపోతే లేదన్నారే నిన్ను మరి ఆ ముచ్చట వాళ్ళకెందుకు దోషింది ఆలోచన ఏకైకి అంటారు అనవేదన ముచ్చట మనం ఏదైనా మాట అంటే వాళ్ళు మాట అంటారు వాళ్ళకి ఆలోచన ఎంత వచ్చింది అన్నట్టు ఓడిచ్చినంటే
అయితే వాళ్ళు దేవన దేవతలంతా ఇంటికి అక్కడ టైం పాస్ అవుతలేదు కదా, ఇక మాట్లాడుకుందాం పడవని ముచ్చడానికి వెళ్ళి ముచ్చరచ్చి అట్లా అయింది కానీ ఏం లేదు. ఎందుకు తెస్తానో నాకు తెలియదు అనుకుంటా. నువ్వు తక్కువ ఎందుకైంది నువ్వు లంచ పొడుగునే నాకు తెలియదా? కంట్లో కంచె పడ్డదని ఇచ్చి పెడతాను. చెప్పు దెబ్బల పాలైతే ధర్మ సార్ కాదు. అట్లా కాదు, ఆటకు రెండు అర్థాలు ఉంటాయి. కంట్లో పట్టలు ఇచ్చి పెడతలేవు అంటే ఒక ఇంట్లో అవ్వకు దేవుడేనా, అయ్యకు దేవుడే, కొడుకు దేవుడే, కోడలకు దేవుడే. ఆడబిడ్డ పూరి పెళ్లి చేసి 9 పెళ్లి చేసి అది ఇచ్చి పెడితే అమ్మగారింటి తిన్నారనుకో దానికి దేవుడేనా. తెల్లారు లేవే భయం. సోమవారం నాడు అవ 4 గంటలకు లేచి పొయ్యట్టు పెట్టి నీళ్ళు పెట్టి ఉడిచల్తుంది. ఆ ఉడిచటంలో నీళ్ళు అవుతాయా, అది తానం చేస్తుంది. ఎంటికి నీళ్ళు పోసుకొని కొసెంటికలు ముడేసుకొని ఆ జొలసులం పట్టుకొని 4 ఇల్లు పార్వతి రాయసుని పుచ్చామని తిరుక్కుంటూ వచ్చి అది ఇచ్చా గడ్డే పోతుంది. రాయసుని గడ్డే అయ్యయ్యో బామ పార్వతమ్మ ఎన్ని చేతుల మహిమలు దొరకబట్టినా ఎవడల్లా అన్న మహిమలు దొరకబట్టే మనం అడుగుట్టలేదు. చేతుల సూలం పట్టుకొని సంకోచోలు వేసుకొని 5 పార్వతి రాజును ముచ్చమంటే పాప దోశలు కడదలు పోతాయి అమ్మ. అయితే పార్వతమ్మ ఇక దొంగ చల్లగచ్చి ముందు ఎవరు చల్ల పోతారు ముందర వెళ్ళ ముచ్చట ముందట ఆ దేవాన దేవతలతో నాతో ఒక ఆట ఆడరు. ఆటల వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయే వరకల్లా వాళ్ళు ఓరుకున్నారు. ఎట్లా అని నేను వెనక ముందు ఆడతానా? సరేనయ్యా, వాళ్ళు నీతో ఆడిరు ఓడిరు కాబట్టి వాళ్ళు కోరుకున్నారు. కోరుకుంటే దానికి ఎట్లా పరిష్కారం నువ్వు బాధపడతాను. చక్కగా బాధపడకుండా ఇరికేచ్చినావు కదా. అయ్యో నాకు గనవాళ్ళేనా తెలియదు అనుకుంటా. మా చెల్లె లక్ష్మీ దగ్గర పోలేదా, మా చెల్లె సరస్వతి దగ్గర పోలేదా? అయ్యో బావని వాడుండు, అయ్యో బావ అన్నదానిలేదా, అన్నదానిలేదా? ఆఖరి వాళ్ళ దగ్గర అంటే నీ భార్య దగ్గర గంత సత్యం లేదు, పరాయి ఆడ దగ్గర సత్యం ఉన్నదా? అదే అనుకుంటావు అయ్యా. మన ఇంటి కూర కోడి కూర ఎంత మంచిగా అనిపించేది. పరాయి ఇంటి కూడా పప్పు సరైన కమ్మగా ఉంటది కదా. సిగ్గుండాలి కొద్దిగా కానీ ఎట్లా కాదు అలా మన దేవతలు ఉన్నదా? నీ పర్వత నా పర్వేనట్టు కదా, నా పర్వత నీ పర్వేనట్టు కాదా? భార్య పర్వత భర్త పర్వేనట్టు, భర్త పర్వత భార్య పర్వేనట్టేనయ్యా. నువ్వు అన్న ప్రకారంగా దేవాన దేవతలు కోరుకున్న ప్రకారం కావాలంటే నీ చూపురే రేఖ నా మీద ఉంటే ఒక్క దేవుని చేతికి చేయి అందరి దేవుల కచడి ఎత్తనా? నువ్వు బాధపడగానే ఆనాడు చూసిన భర్తకు ధైర్యం చెప్పింది నాదా. వచ్చిన దేవతలందరూ మన పోవయ్యా అయ్యో దేవుల దగ్గరికి వచ్చి 100 మంది దేవతలు అయ్యేలా దేవతలాలా ఇలా నా భార్య పార్వతమ్మ దగ్గర ఒకరు చేతి సెమ్మితే 100 మంది చేతుల సెమ్మలు ముడతాయి అనుకోని దేవన దేవతలు ఈ మాట చెప్పి దేవా సంగమయ్యా అయ్యా దేవతలా నువ్వు తీసుకోని అయ్యో